మహమ్మద్ అజారుద్దీన్ క్రికెటర్ కమ్ పొలిటీషియన్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలో కాంగ్రెస్ ప్రతిపాదించింది. కానీ గవర్నర్ ఇంకా దాని మీద సంతకం పెట్టలేదు. గవర్నర్ సంతకం పెట్టకముందే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేయడానికి ఆయనకు అర్హత ఉన్నది. ఎట్లా అంటే ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డేట్ నుంచి 6 నెలల లోపుగా ఆయన ఏదో ఒక చట్టసభలో ఉండాలి. మరి ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ పదవి మీద అంటే ఆ ఫైల్ మీద సంతకం గవర్నర్ వితిన్ 6 monthsలో పెడితే ఆయన పదవి ఉంటుంది. లేకపోతే ఏమైనా బై ఎలక్షన్ వస్తే ఆయన పోటీ చేసి ఆయన గెలిచి ఆయన చట్టసభల్లో కూర్చొని ఎమ్మెల్యే అయితే అప్పుడు ఉంటుంది. అదర్వైజ్ ఆ మంత్రి పదవి ఉండదు. ఇంకా 6 నెలల సమయం ఉంది. సో కాబట్టి ఆ లోపుగా ఎమ్మెల్సీ పదవి ఓకే అయ్యే అవకాశాలు ఉండే అవకాశం ఉన్నది. తన పాలిటిక్స్లోకి వచ్చిండు. ఉత్తరప్రదేశ్లో మొరాదాబాద్ అని ఒక పార్లమెంట్ సబ్జెక్టు కరెక్షన్, అదే నియోజకవర్గం అనుకుంటా, ఆ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసిండు, గెలిచిండు కాంగ్రెస్ నుంచి. దాని తర్వాత వేరే స్టేట్కి వెళ్ళి ముంబై ఆర్ సంథింగ్ అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయిండు 2014లో. దాని తర్వాత తెలంగాణ కాంగ్రెస్లో యాక్టివ్గా ఆయన పనిచేయడం స్టార్ట్ చేసిండు. 2023 మొన్నటి ఎలక్షన్లో జూబ్లీహిల్స్ టికెట్ ఇచ్చారు ఆయనకి, ఓడిపోయిండు. ఈ బై ఎలక్షన్స్లో ఆయనకు టికెట్ వస్తుందని అనుకున్నారు. కానీ సర్వేలు వీటన్నింటిని చూసి కాంగ్రెస్ ఆయనకు టికెట్ ఇవ్వకుండా నవీన్కి ఇచ్చింది. మరి అజారుద్దీన్కి ఇవ్వకపోతే అక్కడ ముస్లిం మైనార్టీ ఓట్లలో వ్యతిరేకత వస్తుంది అనుకున్నారు. ఏమనుకున్నారో ఆయనకి ఇమ్మీడియట్గా ఎమ్మెల్సీ ఇచ్చారు. మైనార్టీ మంత్రి ఒక్కరు కూడా లేరు అని ఒక డిమాండ్ వస్తున్న నేపథ్యంలో, విమర్శ వస్తున్న నేపథ్యంలో అజారుద్దీన్కే మంత్రి పదవి ఇచ్చారు. అది దట్టు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కూడా ఉపయోగపడుతుందన్న ఆలోచన కూడా వాళ్ళు చేసినట్టు కనబడుతున్నది.